ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా ప్రైజ్ ది లార్డ్ నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన కలిసి పాడదాం ప్రైజ్ ది లార్డ్ ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన చప్పట్లు ప్రభునామని కనపడతాం నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమ చప్పట్లు కొడదాం చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా పాడదామండి నీకే దేవా yes lord తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన ప్రైజ్ ది లార్డ్ అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన పాడదాం అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన పాడదామా ప్రైజ్ లార్డ్ ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన
నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన స్తోత్రం ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన ప్రైజ్ ది లార్డ్ ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన హల్లెలూయా హల్లెలూయా పాడదాం హల్లెలూయా worship the Lord glorify the Lord worship the Lord చేతులెత్తి కళ్ళు మూసుకుందాం హల్లెలూయా 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 yes Lord ఎస్ లార్డ్ హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని కనపడదాం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈ దినం ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన దినం. మన అందరం కలిసి దేవుని నామాన్ని హెచ్చించే దినం. దిస్ ఈస్ ద టైమ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని హెచ్చించే సమయం, దేవుని నామాన్ని కనపరిచే సమయం. ఓ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రభు నామాన్ని కనపరచండి, అందరూ ప్రభు నామాన్ని కనపరచండి. దిస్ ఇస్ ద టైమ్ టు వర్షిప్ గాడ్. దిస్ ఇస్ ద టైమ్ టు లవ్ జీసస్. దిస్ ఇస్ ద టైమ్ టు కిస్ హిస్ ఫీట్. ఆయన పాదాలు ముద్దు పెట్టుకునే సమయం, దేవుని నామాన్ని హెచ్చించే సమయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ వరకడే కళ్ళు మూసుకోండి, ఎక్కడ వరకడే దేవుని సన్నిధి అనుభవించండి. ఓ గెట్ రెడీ టు రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్. గెట్ రెడీ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. గెట్ రెడీ టు రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఓ ఎక్కడ ఉన్నా, వేర్ ఎవర్ యు మే బి, ఎక్కడున్న దేవుని అభిషేకం నీ మీద దిగి రాబోతుంది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని తాకబోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవదూతల్లాగా పరిశుద్ధులు, దేవదూతలు, ఓ గొప్ప కోట్ల కొలది సమూహము పిల్లరా ఖర్జూరపు మట్టలు పట్టుకొని పిల్లరా చేతులెత్తి ప్రభు నామని కనపరుస్తూ ఉండగా, ఆయన ఆరాధిస్తూ ఉండగా మన అందరం కలిసి దేవుని నామని హెచ్చిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఎంత మంచి దేవుడు నాయన. నీలాంటి వారు ఎవరు తండ్రి, నీలాంటి వారు ఎవరు తండ్రి. ఇదిగో మా స్తుతుల సింహాసనము, నిష్ప్రయోజనమైన దాసులము తండ్రి. ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ మంచి లేదు ప్రభు మాలో. ఈరోజు ప్రభు నిన్ను గణపరచమంటే, ఈరోజు మిమ్మల్ని ఆరాధిస్తున్నామంటే కేవలం నీ కృప, మీ దయ సంకల్పమే నాయన. నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడు నాయన. మిమ్మల్ని కనపరుస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతు ఆశక్తితో. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన. చెప్తాం, ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. Worship the Lord. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఓ రబాబాల శిఖర బాబా, ఎంత మంచి దేవుడు! నీ వంటి దేవుడు ఎవరు లేరు, నీకు సాటి ఎవరు లేరు తండ్రి. వేలుపులలో మహనీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, నీకు స్తోత్రం. పరిశుద్ధుడు, నీకు స్తోత్రం. నీ ప్రజలమైన మేము నిన్ను ఆరాధిస్తున్నాం ఈ ఉదయం. అయ్యా, నీ ప్రజలమైన మేము అయ్యా, మేమందరం కలిసి మిమ్మల్ని కనపరుస్తున్నాం, మేమందరం కలిసి మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ప్రజెన్స్. అయ్యా, మీ బలమైన సన్నిధిని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు మా మధ్యలో ఉన్నావు ప్రభా. నీ ప్రజలమైన మేము ఆరాధిస్తుండగా దిగి వచ్చావు ప్రభా, నీకు వందనాలు. చివరి వరకు ఉండండి తండ్రి. ఈ ప్రభు దినమందు, ఈ పునరుత్థాన దినమందు ఈ ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. నీ ప్రజలు ప్రభువా తండ్రి, ఆయన ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తితో లైవ్లోకి వచ్చారు ప్రభువా తండ్రి. నీ ప్రజలను తాకండి ప్రభువా నాయన. ఇక సామాజిక మాధ్యమాన్ని మీరు వాడుకో తండ్రి, సోషల్ మీడియాని మీరు వాడుకుంటున్నావు, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో ఒక నూతన క్రియ చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ అనాయింటింగ్ లార్డ్. మీ బలమైన అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృపకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని మహింపరుస్తూ, దేవుణ్ణి గణపరుస్తున్నాను. లైవ్లోకి వచ్చిన వారందరినీ ప్రభు దీవించునుగాక. ప్రియులారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం. సామ్స్ 52. 52వ దావీదు కీర్తన 8వ వచనం చదవండి. 8వ వచనం. నేనైతే నీ మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ సండే బ్లెస్సింగ్స్, ఆదివారపు పునరుద్ధాన ఆశీస్సులు, ఆశీర్వాదాలు కలుగునుగాక. మీరు మీ కుటుంబాలతో లైవ్లో మరి కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. కొంతమంది లైవే కదా, ఎలా కూర్చున్నా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, పాస్టర్ గారికి ఏం కనిపిస్తుంది అని నచ్చినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లరా, మర్చిపోకండి ఒక విషయాన్ని, ప్రభు అన్నీ చూస్తారు. పిల్లరా, నేను మీకు దూరంగా ఉన్నా, నేను ఒకవేళ ఈ సెల్ ఫోన్ ముందు లేకపోతే ఈ వీడియో ముందు నేను మాట్లాడుతున్నా, నేను మీకు దగ్గరలో ఉన్నా, నా మనసు మీతోనే ఉంటుంది. పిల్లరా, అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా కొంచెం సేపు, నేను ఎక్కువసేపు చెప్పను. చాలామంది మరి నెట్వర్క్ కూడా ఎక్కువ ఉండట్లేదు, జీబీ ఎక్కువ ఉండట్లేదు బ్రదర్, కొంచెం
షార్ట్ కట్ చేయండి మెసేజెస్ అన్నీ అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి నేను మెసేజ్ కూడా షార్ట్ చేస్తున్నాను. కొంచెం సేపే దేవుని వాక్యాన్ని నేను మీతో మాట్లాడతాను. దేవుని వాక్యాన్ని మీరు చూస్తే దావీదు భక్తుడు తన జీవితంలో గొప్ప అనుభవంలో 52వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఎదోమీయుడైన పైన చూడండి, ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమేలుకి ఇంటికి వచ్చినాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ప్రియులరా, చాలా ట్రబుల్స్లో ఉన్నాడు దావీదు. ప్రియులరా, ఈ యొక్క 52వ దావీదుకి అతను రాస్తున్నప్పుడు దావీదు వాజ్ ఇన్ సో డీప్ ట్రబుల్. ప్రియులరా, అప్పటికి ఇంకా రాజ్యం రాలా, అప్పటికి ఇంకా అధికారం రాలా, కిరీటం రాలేదు, సింహాసనం లేదు. అప్పటికి దావీదు తరమబడుతూ ఉన్నాడు. సౌలు, ప్రియులరా, సౌలుకి దావీదు ఎప్పుడు మేలే చేశాడు. ప్రియులరా, దావీదు సౌలుకి ఎప్పుడు కీడు చేయలా. ప్రియులరా, దావీదు ఎప్పుడు సౌలుని ఒక అభిషేకించబడిన రాజులాగా ట్రీట్ చేశాడు, ఎంతో అభిమానించాడు, ఎంత గౌరవించాడు. అభిషేకించబడిన రాజుని ఎంతో అతిశయించాడు సౌలుని బట్టి. కానీ సౌలు, ప్రియులరా, దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదుని తరుముతూ ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైనా మీ మీద విషపు చూపు నిలిపినప్పుడు కానీ, ఎవరైనా మిమ్మల్ని ఇంకా అదే పనిగా తరుముతున్నప్పుడు, అదే పనిగా ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు కానీ, అరణ్యాల్లోకి, ప్రియులరా, అడవుల్లోనికి పారిపోతున్నప్పుడు కానీ, ఎవరితో చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నప్పుడు వరి అవ్వద్దు, అసలు భయపడద్దు. దాని అర్థం ఏంటంటే కొన్ని దినాల ముందుకి కొన్ని దినాల్లో ప్రభువు నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. కొన్ని దినాల్లో ప్రభు నీకు కిరీటం పెట్టబోతున్నాడు అని అర్థం. ప్రియులరా, ప్రతి ఆశీర్వాదానికి ముందు శ్రమ ఉంటుంది. ఎవ్రీ బ్లెస్సింగ్ ముందు ప్రియులరా ఇబ్బందులు ఉంటాయి. సాధారణంగా మనం గమనిస్తే అకాడమిక్ ఇయర్స్లో ఏముంటుందంటే ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రమోషన్ వితౌట్ టెస్ట్. పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉండదు. అది పద్ధతి కాదు, అది రూల్ కాదు. కాబట్టి టెస్ట్లో ప్రభు నేను తీసుకుని వెళ్తాడు. పరీక్షలోనికి నేను తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు నీకు కృప అనుగ్రహించి, దేవుడు నీకు దయ అనుగ్రహించి నువ్వు పాస్ అయ్యేటట్లుగా, నువ్వు దాన్ని జయించేటట్లుగా ప్రభు నీకు కృపించి ఆ తర్వాత దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఆమెన్. గొర్రెల కాపరికి రాజుగా ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఇలాంటి దయనీయమైన పరిస్థితుల మధ్యలో దావీదు రాస్తున్న ఒక దైవ ధ్యానం ఇది. అంటున్నాడు, పరిస్థితులు ఎలాగున్నా, స్థితిగతులు ఎలాగున్నా, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నేనైతే మాత్రం ఎలాగున్నాను తెలుసా? వాడిపోవట్లేదు, నేనేమో పెకిలించబడలేదు, నేనేమో దిగజారిపోలేదు. నేను ఎలాగున్నాను తెలుసా? నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాను. నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పరిస్థితులు ఎలాగున్నా, పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా నేను మాత్రం నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాను అని అంటున్నాడు దావీదు. మీరైతే ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె పచ్చదనం, లైఫ్, జీవాన్ని కలిగి ఉన్నాను. నేను బ్రతికి ఉన్నాను, నేను జీవిస్తున్నాను, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాను. పౌలు అదే అంటాడు కదా, నేను మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఐ కెప్ట్ మై ఫెయిత్, ఐ ఫినిష్డ్ మై రన్. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. గమనిస్తున్నారు ప్రియులారా, దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రియులారా, ఈ ఒలీవ చెట్టు అనేసరికి నాకు గుర్తొస్తుంది ప్రియులారా, మనము అడవి ఒలీవ చెట్లు అంటాం. ప్రియులారా, శ్రేష్టమైన ఒలీవ చెట్లు ఇశ్రాయేలీలంట. దేవుని వాక్యంలో సమయం లేదు, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుని రోమపత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట అంతా. తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి 11వ రోమపత్రికలో. మనమంట అడవి ఒలీవ చెట్లు అంట, వారంట ఇశ్రాయేలు శ్రేష్టమైన ఒలీవ చెట్లు అంట. దేవుడు ఏం చేశాడో తెలుసా? అడవి ఒలీవ చెట్లమైన మనం అడవిలో నుంచి మనల్ని విరిచివేసి అక్కడిని తీసుకొచ్చి ప్రియులారా శ్రేష్టమైన ఒలీవ చెట్లతో దేవుడట మనల్ని అంటుగట్టాడంట. మనల్ని అంటుగట్టి ఆశీర్వాదాలు వారివి, పితరుల వారు, దీవెనలు వారి, వాగ్దానాలు వారివి, రక్షకుడు వారు అన్నీ వారివే. అయితే మనల్ని కనికరించాడు దేవుడు.
ఈ మందవు కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, నేను రక్షించాలి, నేను వెళ్ళాలి. అడవి పోలే వచ్చి అడవిలో ఉన్నాం, నిర్దేవులము, దేవుడు లేనివారము, విగ్రహారాధికులము, శాపంలో చీకట్లో ఉన్నవారు మనం తీసుకొచ్చి సంఘములో పిల్లలు అంటుకట్టి మనలో ఆయన రాకడలు ఎత్తబడి గుంపులో ఉంచి ఆయన రాజ్య వారసులుగా, రాజ్య నివాసులుగా, పరిశుద్ధులని యాజక సమూహంగా చేశాడు దేవుడు. ఆ ఒలివ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితానికి. ఇట్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిజికల్. ఈ లాక్డౌన్లో బాగా ఎక్సర్సైజ్లు చేసేస్తున్నారు ఫుల్గా చాలామంది. ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకుంటున్నారు, మంచిదే. ఇళ్ళల్లో కూడా పైకి కిందకి నడిచేస్తున్నారు, దండీలు తీసేస్తున్నారు, ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇట్స్ గుడ్, మంచిదే. నీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంది. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితం సంగతి ఏంటి? హౌ ఇట్ ఈస్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎలా నడుస్తుంది నీ ఆత్మీయ జీవితం? దావీదు అంటున్నాడు, మీ సంగతి, అందరి సంగతి ఎలాగుండో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం దేవుని మందిరంలో, నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, ఒలివ చెట్టు వలె ఉన్నాను. పిల్లరా, నేను ఈ మధ్యాహ్నం కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒలివ చెట్టుతో దావీదు పోల్చుకుంటున్నాడు. ఎందుకు పోల్చుకుంటున్నాడు? కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒలివ చెట్టుకున్న ఆ శ్రేష్టమైన క్వాలిటీస్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒలివ చెట్టుకున్న శ్రేష్టమైన క్వాలిటీస్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఒలివ చెట్టు 365 రోజులు కూడా ఫలాన్ని ఇస్తూనే ఉంటుందట. దీనికి సీజను, నాన్ సీజన్ అనేది లేదు, అన్ సీజన్ లేదు. ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 11:16 చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యంలో ఈ ఒలివ చెట్టు గురించి రాయబడింది. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు. చక్కని ఫలము గల, వింటున్నారా జాగ్రత్తగా? చక్కని ఫలము గల చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అంట, దానికి పేరెట్టాడంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 24:20 చూడండి. ద్వితీయోపదేశకాండం 24:20 చూడండి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒలివ చెట్లు, నీ ఒలివ పండ్లను ఏరినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. చదువునానా. అవి పరదేశులకును, తండ్రి లేని వారికి, విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసి కొనున్నప్పుడు నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఉండవలను. ఒలివ పండ్లు నువ్వు ఏరుకుంటున్నప్పుడు, ఒలివ పండ్లు, ఆలివ్, అది ఫలము. ఈ 365 రోజులు కూడా ఫలభరితమైన అనుభవము. దావీదు అంటున్నాడు, నేనైతే ఒలివ చెట్టులాగా ఫలిస్తూనే ఉన్నాను, విరగబూసి కాస్తున్నాను. విస్తారమైన ఫలములు నా దగ్గర ఉన్నాయి. నేను ఫలిస్తున్నాను. ప్రార్థనలో, వాక్యంలో, ప్రేమలో, సహవాసంలో, నా ఆత్మీయ జీవితంలో, నా మారు మనసు తగిన ఫలముల విషయాల్లో నేను ఫలిస్తున్నాను. ప్రియులరా, గమనిస్తున్నారా? ప్రతి విశ్వాసి ఫలించాలి. ప్రతి దేవుని బిడ్డ ఫలభరితమైన అనుభవంలో ఉండాలి. ఈ ఒలివ చెట్టు వలె ఉండాలి. ఒకవేళ ఫలించకపోతే ఏమవుద్ది? నేను ఫలించనండి, ఏమవుతుందండి? లోకసువార్త 3:8 చూడండి ఒకసారి. లోకసువార్త 3:8 చూడండి. 3:8. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అదండి అల్టిమేషన్, అల్టిమేట్ రిజల్ట్. నేను ఫలించనండి,
నాకు అసలు ఆత్మీయ జీవితం పట్ల అసలు ఏం ఇంట్రెస్ట్ లేదండి, నేను ప్రార్థనకు రానండి, నేను ప్రార్థన సరిగ్గా చేయలేనండి, నాకు నచ్చినప్పుడు చేస్తానండి అని నువ్వు అనుకుంటే, నీకు నచ్చినట్టుగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, బైబిల్ చెప్తుంది చెట్లు వేరులో పెట్టాడంటండి గొడ్డలి. చెట్లు వేరును గొడ్డలు పెట్టాడంట. బైబిల్ చెప్తుంది మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు ఏమవుతుందంట, నరికివేయబడుతుందంటండి. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరికి వేస్తాడట, వేర్లతో సహా నరికి వేస్తాడట. అది అగ్నిలో పారవేయబడ్డానికి తప్ప మరి దేనికి పనికిరాదు. నువ్వు మంచి ఫలములు ఫలిస్తావా, లేకపోతే నరికి వేయబడి అగ్నిలోకి వెళ్తావా? దావీదు అంటున్నాడు, నేనైతే మంచి ఫలములు ఫలిస్తున్న ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఈ దినాలు ఫలములు ఫలించే, కాపు కాసే, ఫలములు ఫలించే ఆ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. డోంట్ బీ నెగ్లెక్టెడ్. ప్రియులరా, తృణీకరించబడిన వారుగా, లేకపోతే ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా మీరు ఉండొద్దని దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. ఈ దినాల్లో ప్రేయర్లో ఎదగాల, ఈ లాక్డౌన్లో పిల్లల పరిశుద్ధతలో ఎదగాలి, ఈ లాక్డౌన్లో సమర్పణలో ఎదగాలి, ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభుత్వం గడిపే ఆ సమయంలో మనం ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లల, మనం ఫలించాలి. ఫలించే చెట్లుగా ఎలా ఫలించాలంట, ఫలించాలంట చూడండి. మత్తయి సువార్త 13:8 చూడండి. మత్తయి సువార్త 13:8 చూడండి. మత్తయి సువార్త 13:8 ఎలా ఫలించాలి? కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 100, ఒకటి 600, ఒకటి 60 గాను, 60 గాను, ఒకటి 30 గాను ఫలించారు. 100, 60, 30. కింద స్టార్ట్ చేద్దాం. 30, 60, 100 ఫలించాలి. 100%, 100% నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, ఇక మంచి ఫలము, ఆత్మీయ ఫలము మన దేవుని వాక్యంలో చూస్తాం. గలతీ 5:22 తీయక్కర్లేదు. గలతీ 5:22 ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలము. ప్రియులరా, మనం ఫలభరితముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలభరితముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫలం అంటే ఏమీ లేదండి, మన క్రియలే, మన జీవితంలో ఉన్న మన ఆసక్తే, మన జీవితంలో పెరుగుతున్న శ్రద్ధ, ఆసక్తి, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఫలముల వలె దేవుని దృష్టిలో కనబడతాయి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఫలభరితమైన చక్కని ఫలాలు, మంచి ఫలాలు. ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? ఎలాంటి ఫలాలు బయటకు వస్తున్నాయి? యెహోవా ఫలం అంటాడు, పరిశుద్ధం అనే ఫలం అంటాడు, వెలుగు ఫలం అంటాడు, సమాధాన ఫలం అంటాడు. ఇవన్నీ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. నీ ఫలం ఎలాగుంది? మంచి ఫలముగా ఉందా? చక్కని ఫలముగా ఉందా? ఎండిపోయావా? చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యపు వెలుగులో నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో, స్కాన్ చేసుకో. ఈజ్ ఇట్ ఫ్రూట్ఫుల్నెస్ ఆర్ దేర్? ఫలించే అనుభవం ఉందో లేదో సరే. కొంతమంది అసలు విత్తనాలు విత్తేయబడలేదు, ఇంకేం ఫలం? ముందు ఏం చేయాలా? భూమి దున్నపడాలి, ఆ తర్వాత అందులో విత్తనాలు విత్తపడాలి, ఆ తర్వాత వర్షం పడాలి, ఆ తర్వాత అది ఫలిస్తుంది. దున్నపడ్డావా? విత్తనాలు వేయబడ్డాయా? వర్షం పడిందా? నువ్వు ఫలించావా? నువ్వు ఎదిగావా? విస్తారంగా ఫలించావా? ఎన్ని అనుభవాలు ఉన్నాయండి ఇందులో. మీ మనోనేత్రాలు ప్రభు తెరిచును గాక. ఆమేన్. ప్రియులరా, దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఫలభరితమైన అనుభవంలో ఉన్నాను. ప్రియులరా, ఒలివ చెట్టు ఇంకెలా ఉంటుందంటే ఆల్వేస్ ఇట్ లుక్స్ లైక్ ఎ గ్రీన్. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అందుకే దావీదు నేను పచ్చని ఒలివ చెట్టుని అన్నాడు. ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఆ లైఫ్ కలిగి ఉంటుంది, జీవం అండి. ఇర్మియా గ్రంథం 17:8 చూడండి. ఎప్పుడు పచ్చగా జీవము కలిగి. ఇర్మియా గ్రంథము 17:8 చూడండి. 8
17 చదవండి గట్టిగా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. చదువునారా? వెట్ట కలిగినను దానికి భయపడదు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి. వెట్ట కలిగినను దానికి భయపడదు. అది భయం లేదు దానికి. దాని ఆకు పచ్చగా నుండు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఇదట ప్రభు అట మరి ఒక చెట్టుని నాటాడట. అదట ఎలా ఉందో తెలుసా? జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఆమేన్. నిత్య జీవపు ఓట యొద్ద. అందుకే మరి యోసేపు గురించి ఆ మాట దేవుని వాక్యంలో మరి ఆదికాండం 49:22 వచనంలో వ్రాయబడింది. ఆదికాండం 49:22 వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఓట యొద్ద ఎవరు నాటపడతారో వారట. పిల్లరా, ఇక్కడ అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి మీ బైబిల్. ఇర్మియా గ్రంథంలో 17:8 పిల్లరా, వెట్ట కలిగినను భయపడదంట. వెట్ట అంటే వేడి, వాతావరణం ప్రతికూలంగా ఉన్న భయపడదు. ఇంకేముందండి? దాని ఆకు పచ్చగా ఉండు. వర్షం లేని సంవత్సరమున వర్షం లేకపోయినా మంచు పడకపోయినా చింత నందదు కాపు మానదు. చింత నందదు కాపు. వర్షం పడకపోయినా వర్షం పడినా మంచిదే, పడకపోయినా మంచిదే. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ఒకటే, అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉన్న ఒకటే. ఎప్పుడు ఒకేలాగా, ఎప్పుడు పచ్చగానే, ఎప్పుడు జీవం కలిగే 365 రోజులు ఆత్మ సంబంధమైన అనుభవాలతోనే ముందుకు వెళ్తాం. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ దినాల్లో సీజనల్ బిలీవర్స్ అండి. సీజనల్ ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఎంత భక్తి ప్రదర్శిస్తారోనండి. తెల్లని బట్టలు వేసుకొని ఫుల్గా నీట్గా షేవ్ చేసుకొని తలంట స్నానం చేసుకొని ఒక 40 రోజులు, సంవత్సరానికి ఒక 40 రోజులు ఆ సీజన్లో మాత్రం అబ్బో ఎంత భక్తి ఒలకపోస్తారండి. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత చూడాలి మరి వాళ్ళు భోగోతాం. గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత చూడాలండి మన వాళ్ళని. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో అలాంటివి లేకుండా దేవుడే మొత్తం అన్ని బ్లాక్ చేసేసాడు. లేకపోతే ఎక్కడ చూసినా మన వాళ్ళే, ఏ హోటల్లో చూసినా, ఏ పబ్బల్లో చూసినా, ఏ రెస్టారెంట్లో చూసినా మన వాళ్ళ క్రీస్తునాడు పుట్టిన హల్లెలూయా. క్రిస్మస్ సందర్భంగా ఫుల్గా మందేసి వాళ్ళు బోడు మంది ఉన్నారు. చిందేసి తర్వాత చిందు. ఇప్పుడు వేర్ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితం ఏది? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లైఫ్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ స్పిరిచువల్ లైఫ్. క్రైస్తవం అనేది ఒక ఆత్మ సంబంధమైన పవిత్రమైన అనుభవాలండి. జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? వర్షం పడినా పడకపోయినా కోపం మానదంట, చింత పొందదంట. ఒక నెల జీతం లేకపోతే ఆ ముఖం చూడాలండి. రాబడ లేకపోతే ఎంత ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండాలి. కొంతమందికి డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రభు మనతో ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మాట్లాడలేదు ఎవరో? హల్లెలూయా. ఎస్. చింత నందదు కోపం మానదు. ఎప్పుడు ఫలిస్తూనే ఫలభరితమైన అనుభవం. పచ్చగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నువ్వు ప్రభువులో ఆనందించాలి. ఆ ప్రియులరా, మరి యోవేలు గ్రంథంలోకి ఒకసారి రండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రభువుని గణపరచడం మనం నేర్చుకోవాలి. యోవేలు గ్రంథం మీరు చూడండి మీ బైబిల్స్లో 2వ అధ్యాయం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. చదవండి నాన్న. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును.
కొట్లు ధాన్యముతో నిండును, కొట్లు ధాన్యంతో నిండును. క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. ఎస్, మీరు కడుపార తిని తృప్తి నొంది, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. పోగొట్టుకున్న సంవత్సరముల పంట పోయినా, ఏమీ లేకపోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వర్షం పడకపోయినా, ఏ ఆరోగ్యం లేకపోయినా, ఏమీ లేకపోయినా, నువ్వు దేవునిలో ఆనందించినప్పుడు, నువ్వు ప్రభువులో సంతోషించేటప్పుడు, ఎప్పుడు ఒకేలాగా నువ్వు ఉన్నప్పుడు, ఎప్పుడు పిల్లల పచ్చగా 365 దినాలు జీవం కలిగి నువ్వు ఉన్నప్పుడు, దేవుని వాక్యం చెప్తుంది సంవత్సరముల పంటను ప్రభువు నీకు ఇస్తాడు. ఆమేన్. అందుకే పిల్లల మరి ఒలివ చెట్టు, పచ్చని ఒలివ చెట్టు వల్ల దేవుని బిడ్డలు మనం ఇప్పుడు పచ్చగా జీవము కలిగి బ్రతికి జీవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను త్వరగా ముగించేస్తాను పిల్లరా. మొదటిది ఒలివ చెట్లు ఫలభరితమైన అనుభవం. రెండోది ఒలివ చెట్లు పచ్చని అనుభవం. చూడండి, ఆదికాండము 8:10 చూడండి. 8:10 నోవహు దినాల్లో నోవహు ఒక నల్ల పావురాన్ని పంపించాడు. చూడండి, ఆదికాండము. అతడు మరి 7 దినములు తాళి 8:10 చాడు. 8:10 వచ్చింది. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురంను ఓడలోని వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు యొక్క ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలుసెను. నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత కాకిని పంపించాడు. మొదట కాకిని పంపిస్తే కాకి ఎక్కడ వస్తుంది? తిరిగి వస్తుంది. కాకి బుద్ధి తెలుసు కదా. ఏ శవాల మీదో లేకపోతే ఏ కలేబరాల మీదో ఎక్కడో మరి వాలి ఆ కులుని తినుకుంటూ మర్చిపోయింది. ఈ కాకి మర్చిపోయింది, తన విజన్ మర్చిపోయింది. నోవహు అనే ఆయన నన్ను పంపించాడు, భూమి మీద వాతావరణం ఎలాగుందో చూడమని పంపించాడు నన్ను. నేను ఏదో ఒకటి తిరిగి వెళ్ళి చెప్పాలనే సంగతి మర్చిపోయి పిల్లలు ఆ కలేబరాల మీద, ఆ శవాల మీద పడి తింటాం. అపవిత్రతను జుర్రుకుంటూ ఉంది, మర్చిపోయింది. షీ ఫర్గాటెన్. ఎట్నే పావురాన్ని పంపించాడు నోవహు గారు. పిల్లల పావురమే కదండి. పావురమే. అన్ని జంతువులకి చేదు కట్టు ఉంటుంది కానీ పావురానికి ఉండదంటండి. ఈ విషయం మీకు తెలుసా? అన్ని జంతువులకి చూసారు, కోడి మాంసం చేసేటప్పుడు చిన్న నల్లగా గ్రీన్గా ఉంటుంది, చిన్న పిక్కలాగా. అది కానీ తీయకుండా వండేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. మాట్లాడలేదు మీరు. చాలా చేదైపోతుంది, కూర అంతా చేదైపోతుంది. అన్నింటిలో చేదు కట్టు ఉంటుందని, కానీ పావురంలో చేదు కట్టు, చేదైన అనుభవాలు లేవు. పావురాన్ని పంపించాడు నోవహు తాత. నోవహు గారు పావురాన్ని పంపిస్తే పావురం ఎగురుకుంటూ భూమి అంతా తిరుగుతుంది, ఆ స్థలం తిరుగుతుంది. ఎక్కడ ఒక్క మొక్క కూడా కనబడలేదు. ఒకే ఒక్క మొక్క కనబడింది. ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఆ నోటితో దాన్ని ఆ యొక్క లేత ఆ చిగురించి త్రెంచి నోటితో పట్టుకొని కరుచుకొని ఎగురుకుంటూ నోవహు గారి దగ్గర తీసుకొచ్చింది. అది ఎటో తెలుసా? అది ఒలివ ఆకు. అది ఒలివ. 7వ వచనం. అటు తిరుగుచుండను, మరి నీళ్ళు ఇంకిపోతాయి, నల్ల పౌరం పంపించను అదట. 11వ వచనం. త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకును అది తన నోట ఉండెను. పిల్లరా, ఆ జలప్రలయంలో చెట్లన్నీ కుళ్ళిపోయాయి, చెట్లన్నీ చచ్చిపోయాయి. అన్నీ ఏ చెట్టు బ్రతకలేదు. ఒలివ చెట్టు మాత్రం ఆ ప్రళయాన్ని తాలుకొని, ఎంత వాటర్ వచ్చినా, ఎంత జలప్రలయం వచ్చినా, ఎంత భయంకర స్థితులు వచ్చినా అది మాత్రం తాలుకొని చచ్చిపోకుండా అది బ్రతికి అది ఎదుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒలివ చెట్టు ఎలాంటి స్థితిలోనైనా బ్రతుకుతుంది, ఎదుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుగుతుంది. జలప్రలయంలో కూడా ఎదిగింది పిల్లరా. అలా నిలబడిందండి. ఏ శోధన కూడా ఈ ఒలివ చెట్టుని, ఏ జలప్రలయం కూడా ఒలివ చెట్టుని ఏం చేయలేకపోయాయి. అది ఒలివ చెట్టు యొక్క స్పెషాలిటీ. అది పిల్లరా బ్రతికి ఉంది, ఎదుగుతూ ఉంది. ఓన్లీ గ్రోన్ ఆఫ్టర్ ఫ్లడ్ ఆఫ్ నోవా.
ఈరోజు మనం ఎదుగుతున్నా, బ్రతికి ఉన్నా, ఎదుగుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో తాలుకొనే ఒలివ చెట్లు లాగా ఉండాలని దేవుడు. అందుకే దావీదు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని ఒలివ చెట్టుతో పిల్లల పోల్చుకుంటున్నాడు. ఎదుగుతున్నావా క్రీస్తులో? ఎవరేమైపోయినా నువ్వు మాత్రం క్షేమంగా క్రీస్తులో స్థిరంగా నిలబడి ఉన్నావా? ఆడెవడో బురదలో పడ్డా నువ్వు బురదలో పడతావా? వింటున్నారు జాగ్రత్తగా. ఎదుగుతూ ఉంది ఈ ఒలివ చెట్టు, ఎదుగుతూ ఉంది. జలప్రలయంలో కూడా ఎదుగుతూనే ఉంది, బ్రతికే ఉంది. మూడవది ఒలివ చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటో చూడండి. రాజులు మొదటి గ్రంథము 6:31 చూడండి. మొదటి రాజులు 6:31 చూడమ్మా. 6:31 చదవండి. 6:31 గర్భాలయపు ద్వారములకు ఒలివ కర్రతో తలుపులు చేయించెను. ద్వారమందము మీద కమ్మియు నిలువు కమ్మీలను గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పు ఉండేది. 33వ వచనం కూడా మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలివ కర్రతో 2 నిలువు కమ్ములు చేయించెను. ప్రియులారా, మనం చూస్తే ఈ ఒలివ చెట్టు ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళింది. మందిరంలో ఉన్న నిబంధన మందసమే కానీ, ఆ పలకలే కానీ, లేకపోతే తలుపు ద్వారబంధాలు కానీ, తలుపులే కానీ, ఆ గర్భాలయపు ఆ తలుపులే ద్వారబంధాలు కానీ దేనితో చేయమన్నాడంటే ఒలివ చెట్లతో, ఆ ఒలివ వుడ్డుతో చేయమన్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో నాటబడిన అనుభవం చూడండి. 92వ దావీదు కీర్తన గ్రంథంలో మరి దేవుని వాక్యం స్పష్టంగా మరి చెప్తున్న అనుభవాలు. 92వ దావీదు కీర్తన 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదు. యెహోవా మందిరంలో నాటబడిన వారే, స్థిరపరచబడిన వారే. నువ్వు దేవునిలో స్థిరపరచబడుతున్నావా? మందిరంలో స్థిరపరచబడుతున్నావా? మందిరంలో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మందిరము అనేది చాలా గొప్పది పిల్లరా. ఒక మాట మీకు చెప్పనా, దేవుడు అంటాడు, నా కొరకు మీరు కట్టించే మందిరం ఏ పాటిది? నేను మీ హృదయాల్లో నివసిస్తాను. మొట్టమొదటి మందిరం ఏంటంటే మన హృదయమే. ఆ తర్వాత మన అందరం కలిసి ఆరాధించే ఆ సమాజపు మందిరం, దేవుని మందిరం. ఈ రెండిట్లు మనం ప్రేమించాలి. నీ హృదయ పరిస్థితిని నువ్వు ఎంతో ప్రేమించాలి, దాని పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి. దేవుని మందిరం ఎంత గొప్పదండి! దేవుని మందిరం ఎంత గొప్పదండి! చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 11వ కీర్తన 4వ వచనం చూడండి. 11వ కీర్తన 4వ వచనం చదవండి. 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఈ మాట జాగ్రత్త వినండి. ఆయన సింహాసనం ఏమో ఆకాశమందు ఉందంట. ఆయన నరులను కన్నులారా చాలు. ఆయన సింహాసనం పరలోకమందు ఉందంట. ఆయన ఎక్కడున్నాడు? చదువున 4వ వచనం. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయనేమో పరిశుద్ధాలయంలో ఉన్నాడు. సింహాసనం ఎక్కడ ఉంది? ఆకాశమందున్నది. సింహాసనం అక్కడ ఉంది, ఆయనేమో ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారా, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అంటారు చూసారా? అలాగా ఆయన సింహాసనం అక్కడ వదిలేసి, సింహాసనం విడిచిపెట్టి వేవేల దూతల స్తుతి ఆరాధన వదిలేసి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ ఘనతను వదిలేసి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? తన పరిశుద్ధ ఆలయములో. పరిశుద్ధ ఆలయం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మన హృదయము, రెండోది మనం ఆరాధించుకునే స్థలము. పరిశుద్ధులుగా మనం స్తుతించి ఆరాధించే సమయం. నీ హృదయం అనే ఆలయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆదివారం అయితే ఆ సమయం వస్తే నా బిడ్డలు వస్తారు, నా రక్తంలో కడగబడిన బిడ్డలు వస్తారు, నేను విమోచించబడిన ప్రజలు వస్తారు. వారు నన్ను ఆరాధిస్తారు, నన్ను చూడడానికి వస్తారు, నా పాదాలు ముద్దు పెట్టుకోవడానికి వస్తారు, నన్ను ప్రేమించడానికి వస్తారు. నేను కూడా వెళ్ళిపోతానని ఆయన దిగు వచ్చేస్తాడండి. దట్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకే దావీదు అంటున్నాడు కదా, యెహోవా మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో తృష్ణగొనింది.
దుప్పు నీటి ఓగల కొరకు ఆశపడినట్టుగా, దుప్పి నీటి ఓగల కొరకు ఆశపడినట్టుగా నా ప్రాణము దేవుని సన్నిధి కొరకు ఆరాటపడుతుంది. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడు ఆరాధిస్తానా, ఎప్పుడు ప్రభుని కనపరుస్తానా, ఎప్పుడు నా దేవుని మహింపరుస్తానా. ఎంత ఆసక్తి అండి దావీదులో, ఎంత ఆసక్తి అండి. ఒలీవ కర్రతో మందిరములో ఉన్న తలుపులు చేయించమన్నాడు. తలుపులో పిల్లరా, ఒలీవ కర్ర దేవుని మందిరంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయింది. ఎవరు పడితే వారికి ప్రవేశం ఉండదు. అక్కడ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు కూడా సరిగ్గా లేకపోతే చచ్చిపోతాడు. అక్కడ శక్తికి తట్టుకుని చచ్చిపోతాడు. అలాంటి పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందిరంలో ఈ ఒలీవ కర్రతో దేవుడు మరి తలుపులు చేయించమన్నాడు. దేవుని మందిరంలో ఉన్నావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరం యొక్క సమృద్ధిని అనుభవిస్తున్నావా? ఆయన మందిరంలో జీవపు ఓట ఉందట. ఆయన మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మందిరంలో దీవెనలు ఉన్నాయి. మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను 4 విషయాలు చెప్పాను. మొదటిది, ఒలీవ చెట్టు ఫలిస్తుంది. రెండవది, ఒలీవ చెట్టు జీవం కలిగి ఉంటుంది. మూడవది, ఒలీవ చెట్టు ఎదుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుగుతుంది. 4వది, ఒలీవ చెట్టు దేవుని మందిరంలోకి వచ్చేస్తుంది. పిల్లరా, దేవుని మందిరంలోకి వచ్చేస్తుంది. దేవుని మందిరంలోకి వచ్చేస్తుంది. తర్వాత 5వది, లాస్ట్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పిల్లరా, మీరు చూడండి దేవుని వాక్యాన్ని చూడండి. ఈ ఒలీవ చెట్టు యొక్క స్పెషాలిటీ నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మా మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో. నేను మీకు అర్థం అవడానికి ఇలా చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. పిల్లరా, చెట్లన్నీ కలిపట ఒకసారి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయంట. ఇది ఒక ఉపమాన రీతిగా వ్రాయబడింది. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించవలని మనసు కలిగి బయలుదేరి చెట్లన్నీ కలిసి. చెట్లు ఎన్ని రకాలు ఉంటాయి నాన్న? చాలా ఉంటాయి చెట్లు. తుమ్మ చెట్టు, చింత చెట్టు, ఈత చెట్టు, రకరకాల చెట్లు, కొబ్బరి చెట్టు, అరటి చెట్టు, మొత్తం టోటల్ ఓవరాల్గా. ఇప్పుడు టైం లేదు, ఆ చెట్టు గురించి చెప్పుకోకపోతే సాయంకాలం అయిపోతుంది. ఈ చెట్లన్నీ కలిసి ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అందరికీ రాజులు ఉన్నాయి, వీళ్ళందరికీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మనుషులకి అందరికీ క్యాప్టెన్లు ఉన్నారు, మనకి రాజు లేడు కదా అని రాజులు అరేంజ్ చేసుకుందామని అన్నీ కలిసి ఒక మాట మాట్లాడుకుని మొట్టమొదటిగా మరి ఎనానమస్గా రాజుగా ఉండమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఎందుకంటే ఒలీవ చెట్ట నువ్వు చెట్లన్నింటికి నా టాప్ కదా, నువ్వు కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతావట కదా, నువ్వు 365 రోజులు ఫలాలు ఇస్తూనే ఉంటావట కదా, నువ్వు చాలా స్పెషల్ అంట కదా, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగితే అది ఏమన్నదో తెలుసా? ఒలీవ చెట్టు దేవునిని మానవులు దేని చేత సన్మానించుదురో నా తైలం ఇయ్యక మాని చెట్ల మీద రాజునైండి ఇటు అటు తిరుగుటుకు నేను వస్తానా? నేను నా తైలం ఇవ్వడం మానేసి మనుషులు దేవుని దేని చేత సన్మానిస్తారో. ప్రియరా, మందిరంలో ఆ దీపం నిత్యము వెలగాలంటే ఆయిల్ వేయాలంట. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె ఆ యొక్క దీపంలో వేయాలంట. అది వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుణ్ణి సన్మానిస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు, దేవుని మహింపరచడానికి నా తైలం ఇవ్వడం మానేసి, అంతేకాదు ప్రవక్తలు రాజులను అభిషేకిస్తారు. దేంతో? ఒలీవ నూనెతో. ఆ ఒలీవ నూనె ఇవ్వడం అభిషేకానికి సూచనగా ఉన్న నా తైలాన్ని ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉన్నట్టుకు అటు ఇటు తిరగడానికి ఊగుటుకు నేను వస్తానా అన్నది. ఈ చెట్లన్నీ అనుకున్నట. మరి ఒలీవ చెట్టు గారు మరి రిజెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఏ చెట్టు దగ్గరికి వెళ్దాం? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్దాం. 10వ వచనం. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలేమని అంజూరపు చెట్టును అడగగా. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి. అంజూరపు చెట్టు అక్కడ గీతను చూసిన ఆగిపోవాలి.
చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా వాడుతూ అంటుందంట అంజూరపు చెట్టు. అయ్యి బాబోయ్, నన్ను వదిలేంటారా నాయన, నాకు బోల్డంత పని ఉంది. ఏంటి నా పని? నేను మంచి ఫలాలు ఇవ్వాలి, మాధుర్యమైన ఫలాలు. అంజూర్ పిల్లలు, చాలా ఖరీదైన అంజూర్, డ్రై అంజూర్ మీరు ఎప్పుడైనా తిన్నారా? అదెంతో హెల్దీ, బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మనిషికి ఎంతో ఆరోగ్యము, బీపీ షుగర్లు ఉండవు తింటే. నా మాధుర్యాన్ని, నా శ్రేష్టతను, నా ఫలములు ఇవ్వడం మానేసి నేను మీ మీద రాజుగా ఉండడానికి అటు ఇటు తిరుగుతానా? నేను రాను, రిజెక్ట్ చేసిందంట. వెంటనే ఈ చెట్లని ఎక్కడికి వెళ్ళాయంట? చదవండి. అప్పుడు చెట్లని 14 వచ్చినాం. నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొదతో మనము చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడల రండి, నా నీడని ఆశ్రయించుడి, నా నీడలో ఉండండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. మొల్ల చెట్టు దగ్గరికి వెళ్ళారంట. సరే, నేను ఇప్పుడు ఈ ఎలక్షన్ గురించి నేను చెప్పడానికి కాదు, కానీ ఒలివ చెట్టు ఇస్తున్న స్టేట్మెంట్ మీరు చూసారా? చాలాసార్లు రాజకీయాలంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం, లోకంలో అందరి ముందు కనబడడం అంటే చాలా ఇష్టపడతాం, చాలా ప్రయాసపడతారు చాలామంది దాని కొరకు. ఏదో ఒక పదవి కావాలి, మనుషుల్లో కనబడాలి. గమనిస్తున్నారా? గొప్ప కావాలా, పేరు ప్రఖ్యాతులు కావాలా. ఈ ఒలివ్ చెట్టుకి పిల్లలు ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గింపు అండి. ఒకటే టార్గెట్ పెట్టుకుంది, అదేంటో తెలుసా? నేను దేవుణ్ణి, మానవులు దేని చేత దేవుణ్ణి సన్మానిస్తారో ఆ నా తైలం ఇవ్వడం మానేసి నాకు ఒక పని ఉంది. అదేంటో తెలుసా? నేను తైలాన్ని ఇవ్వాలి, అభిషేక తైలాన్ని నేను ఇవ్వాలి. నాకు ఒక పని ఉంది, నేను ఆ తైలాన్ని ఇవ్వాలి. వింటున్నారా? ఒలీవ చెట్టు ఒక పని నిమిత్తం ఏర్పాటు చేయబడింది. ఒలీవ చెట్టుకు తెలుసు దాని యొక్క పని ఏంటో. దేవుడు ఎందుకు పుట్టించాడో దానికి తెలుసు, ఎందుకు దేవుడు రక్షించాడో దానికి తెలుసు, ఎందుకు అభిషేకించాడో దానికి తెలుసు. ఈ మధ్యన ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. డూ యు నో వై గాడ్ సేవ్డ్ యూ? ప్రభుని ఎందుకు రక్షించాడో నీకు తెలుసా? నీ బంధువులు అటు ఇటు, మీ అమ్మాల, మీ నాన్న తరపులు, అందరూ బంధువులు, అందరూ విగ్రహారాధికులే, అందరూ చీకట్లో ఉన్నారు. ప్రభు నిన్నెందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఓరకనే కాదండి, పని పాట లేకుండా కాదు. దెర్ ఈస్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ యూ. నీ పట్ల పెద్ద ప్రణాళిక ఉంది దేవునికి, ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఆ పని ఏంటో, ఆ ప్రణాళిక ఏంటో, ఆ చిత్తం ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో నువ్వు ఎరిగి ఆ ఉద్దేశాన్ని దాటి అటు ఇటు రాకుండా ఆ దేవుని సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే పాఠాన్ని మనకు ఒలీవ చెట్టు నేర్పిస్తూ ఉంది. నా పని చేయకుండా మానేసి నేను వస్తాను. నీ పని ఏంటి? వాట్ ఈస్ యువర్ వర్క్? ఫర్ వాట్ వర్క్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ? ప్రభు నిన్ను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, అది నువ్వు ఎరుగుదువా? ప్రభు అన్నాడు యోనాతో, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి దుర్గతి ప్రకటించు, 40 దినాల్లో దుర్గత వస్తుందో ప్రకటించు. అది యోనా పట్ల దేవుని ప్లాన్, గాడ్స్ ప్లాన్. పిల్లరా, ఎక్కడున్నాడు తెలుసా? మరి యొప్పే దగ్గర సీషోర్లో ఉన్నాడు, దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి పిల్లరా నినివే వెళ్ళాలంటే 1400 కిలోమీటర్లు, చాలా దూరము, వెరీ ఫార్ అవే. అంటే దగ్గర ఇరాక్ దగ్గర రావాలి, ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఇరాక్ రావాలి. గాడ్స్ ప్లాన్ అది. యోనా కూడా ప్రవక్త, యోనా కూడా దేవుని సేవకుడు, సువార్త ప్రకటించబద్ధుడై ఉన్నాడు. తన పని తను మర్చిపోయాడు. దేవుని సంకల్పానికి విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు, స్పెయిన్ వెళ్ళిపోతున్నాడు. అక్కడ సుఖవంతమైన భోగం జీవితాన్ని జీవించడానికి. అక్కడ చాలామంది ఉన్నారు, ఆత్మలు, విశ్వాసులు ఉన్నారు. ఏదో దొరుకుతుందేమో, అక్కడ సంతోషంగా ఉండొచ్చేమో. ఎందుకు ఈ బాధ? యోనా తన సంకల్పాన్ని మర్చిపోయిన కారణాన్ని ఏమయ్యాడు తెలుసా? భయంకరమైన తుఫాను వచ్చేసింది. సముద్రపు అగాధంలోకి వెళ్ళి చేప కడుపులో 3 రోజులు అన్నపానాలు లేనివాడిగా ఉపవాసంలో ఉన్నాడు. చీకటి కనబడుతుంది, అంధకారమే, వెలుగు లేదు. ఒక మాట చెప్పాలి, నువ్వు దేవుని చిత్తాన్ని మర్చిపోతే, దేవుని సంకల్పాన్ని మర్చిపోతే
నీ జీవితంలో తుఫాన్లు వస్తాయి. దేవుని సంకల్పానికి విరోధంగా నువ్వు ప్రయాణం చేస్తే చీకటి ఆవరిస్తుంది. కొన్నిసార్లు మరలా సమర్పించుకొని సమాధానపడి మరలా నువ్వు వెనక్కి రావడానికి తీర్మానం తీసుకుంటే ప్రభు నేను ఒక ప్రవక్తగా నిలబడతాడు, కొండ మీదకి తీసుకుని వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. డు యు నో వాట్ ఈస్ యువర్ వర్క్? దేని కొరకు ప్రభు నేను పిలిచాడో తెలుసా? సువార్త ప్రకటించకుండా నేను ఎలాగ ఉండగలను? పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను ఉండలేను ప్రకటించకుండా. దేవుని పని చేయకుండా నేను ఉండలేను. ప్రయాసపడకుండా ఉండలేను. సేవకులకు పరిచర్య చేయకుండా నేను ఉండలేను. ప్రభు నాకు ఇచ్చిన తలాంత్ అదండి. పరిచర్య తలాంతు, పాటలు పాడే తలాంతు. పాటలు పాడకుండా నేను ఉండలేను. అది ఈకో మైక్ అయినా మామూలు మైక్ అయినా, అది ఏముంటుందని మెగాఫోన్ మైక్ అయినా, అసలు మైక్ లేకపోయినా నేను పాడతాను. ఎందుకో తెలుసా? ఆ పాడమని ప్రభు నన్ను పిలిచాడు. ఆమేన్. వాక్యం చెప్పమని, సువార్త ప్రకటించమని ప్రభు నన్ను పిలిచాడు. మనుషులు ఒక్కరైనా ఇద్దరైనా ఎవడు లేకుండా ఇగో ఈ సెల్ ఫోన్ ముందు ఈ ఆన్లైన్లో నేను వాక్యం చెప్పిన నేను ప్రకటిస్తాను. మనుషులు లేకపోయినా ఉన్నా ప్రకటిస్తాను. ఎందుకో తెలుసా? ప్రకటించడానికి పిలిచాడు నన్ను. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిచర్య చేసే కృప నాకు ఇచ్చాడు. ఎంత ఉన్నా ఎంత అందరూ చూసినా చూడకపోయినా నేను పరిచర్య చేస్తాను. పరిచర్య చేస్తున్నావా? పరిచర్య ధర్మ ప్రభు నీకు ఇచ్చినప్పుడు పరిచర్య చేస్తున్నావా? సిగ్గుపడుతున్నావా? లేకపోతే అందరూ చూసి తక్కువగా అనుకోనే. నిన్ను పిలిచిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన ఆ దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్లాన్, నీ పట్ల ఉన్న సంకల్పం నువ్వు ఎరిగి దాన్నే చేస్తూ ఉండాలి చివరి వరకు. ఆమేన్. ఆ చెట్ల మీద రాజుగా ఉండడానికి అటు ఇటు ఊగుడుగా నేను వస్తాను. పండగని జరగడానికి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి, బెదరు మీరు చాలా మంచోళ్ళు, చాలా యథార్థపరులు, మొల చెట్టు ఎక్కిస్తారు. మొలం చెట్టు ఇప్పుడు ఈ మధ్య మొల చెట్టు కాదంటే ఎలక్ట్రికల్ పోల్ అట మార్చారు. ఇంతకుముందు మొల చెట్టు, ఇప్పుడు ఎలక్ట్రికల్ పోల్. మీరు చాలా మంచోళ్ళు, మీరు మీకు ఎంత గివింగ్ నేచరు, మీ చేతి చల్లదనం, మీ మాట తీపి, మీరు చాలా మంచోళ్ళండి బాబు, ఇదిగోండి మా గ్రామానికి మీరు సర్పంచ్గా ఉండండి అంటారు చాలాసార్లు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నేను దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టడం మానేసి, దేవుడు నాకు అప్పగించిన పని మా చేయడం మానేసి మీ మీద రాజుగా సర్పంచ్గా ఉండడానికి అటు తిరగడానికి వస్తానా, క్షమించండి అని చెప్పాలి. రాజకీయాలలో ప్రభు లేడు, బజార్లో ప్రభు లేడు, లోకంలో ప్రభు లేడు. జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. చాలామంది భ్రష్టులు అయిపోయారు. రక్షణ పొంది సాక్షులుగా ఉన్నవారు చాలామంది ఈ రాజకీయ పిచ్చితో రాజకీయాలు వెనకత తిరిగి పనికి మాలిన వారు అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు పిల్లలు. నాకు తెలుసు చాలామంది. దయచేసి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఒలేవు చెట్టు ఇచ్చిన స్టేట్మెంట్, అంజూరపు చెట్టు ఇచ్చిన స్టేట్మెంట్, నా మధురమైన ఫలములు ఇకమాని అటు ఇటు తిరగడానికి ఊగడానికి వస్తానన్నో. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవ చెట్టు వలె ఉన్నాను. నువ్వెలాగున్నావు? ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావా? వాడిపోయిన చెట్టులాగా ఉన్నావా? పెరికి వేయబడిన చెట్టులాగా ఉన్నావా? పెకలించబడిన చెట్టులాగా ఉన్నావా? నువ్వు నాటబడిన చెట్టు వలె, ఒలేవ చెట్టు వలె ఉన్నావా? అడవి ఒలేవ చెట్లవైన మనం ప్రారంభంలో మీకు చెప్పాను, ఏ యోగ్యత లేని మనకి కుక్క పిల్లల వంటి కింద పడిపోతున్న రొట్టె మొక్కలు ఏరుకొని తినే పరిస్థితి, ఏ అర్హత లేని మనకి ప్రియులరా మనల్ని తీసుకొచ్చి అడవులోంచి తీసుకొచ్చి తన పొలములో ప్రియుల, తన తోటలో, సొత్తువు గల తోటలో ప్రియులరా అశ్రేష్టమైన ఒలివ చెట్లు విరిచివేసి కొన్ని కొమ్మల్ని మనల్ని తీసుకొచ్చి దానికి అంటుకట్టి జత చేశాడు. మనం కూడా శ్రేష్టమైన ఒలివ చెట్లమే అయ్యాం. మనం కూడా తోటలోనే నాటబడిన వారమై, ఆమేన్. మనం కూడా శ్రేష్టమైన ఫలములు ఇచ్చే చెట్టుగా మనం కూడా దేవుని మందిరంలో ఉండటానికి వెళ్తున్నాం. అంత భాగ్యం అండి. ఈరోజు ఈ పునరుద్ధాన దినం పూట ప్రభు నా హృదయంలో పెట్టిన సందేశం ఇదే. నేనైతే మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నీవైతే ఎలాగున్నావు? దర్శనాలు ఉన్నాయా? ప్రవచనాలు ఉన్నాయా? కళలు ఉన్నాయా? కళలు, దర్శనాలు ప్రభు మాట్లాడుతున్నాడా? ప్రభు మాట్లాడుతున్న అనుభవం కొనసాగిస్తున్నావా? ఎప్పుడు పోయిందా? గంటల తరబడి మోకరించి చేతులెత్తి కన్నీరు గార్చే అనుభవం నీకుందా?
పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడుతూ గంటల తరబడి ఆత్మతో నింపబడిన అనుభవం నీకుందా? గంటల తరబడి వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవాలు నీకున్నాయి? ఇవన్నీ పోగొట్టుకున్నావేమో ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మరలా ప్రభు నీకు అవన్నీ ఇవ్వబోతున్నాడు. నేనైతే భక్తుడని దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నీవెలాగున్నావు? ఒలివ చెట్టుకున్న ఆ శ్రేష్టమైన గుణాలు సుగుణాలు, ఒలివ చెట్టుకున్న శ్రేష్టత, ఆ గొప్ప అనుభవాలు ఈ వాక్యం వింటున్న వారందరికీ, నా మాటలు వింటున్న వారందరికీ, బేతస్తమిస సహవాసం అంతటికి ప్రభు సమృద్ధిగా దయచేసి ఆయన మందిరంలో పచ్చని ఒలివ చెట్లులాగా మిమ్మల్ని అందరినీ నాటి స్థిరపరిచి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్ చెప్పండి రా. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేస్తాను. తలలో వచ్చండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేనైతే నీ మందిరంలో ఒలివ చెట్టు వలె ఉంటానయ్యా. మందిరంలో ఉన్నావా? మందిరానికి బయట ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? క్రీస్తుకు బయట ఉన్నావా? రక్షణలో ఉన్నావా? రక్షణకు బయట ఉన్నావా? రక్షణ ఓడలోకి వచ్చావా? మందిరంలో నాటపడ్డావా? అసలు దున్నబడిందా నీ హృదయం? విత్తనాలు విత్తాయా? విత్తబడ్డ పరిశుద్ధాత్ముడు విత్తనాలు పడ్డాయా? నీ హృదయంలో దున్నబడిన నేలలో పడ్డాయా? చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. సరి చేసుకోండి. సరి చేసుకోండి. లెట్ us రెక్టిఫై అవర్ సెల్ఫ్. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనం పరీక్షించుకుందాం. చక్కని ఫలములు గల ఒలివ చెట్టు. వేర్ ఈజ్ యువర్ ఫ్రూట్ బ్రదర్? తల్లి, నీ ఫలం ఏదమ్మా? నీ మారు మనసు దగ్గర ఫలం ఏది? రక్షణ పొందాను, మారు మనసు పొందాను, పేరు మార్చుకుని గట్టిగా చెబుతున్నావు. బట్ వేర్ ఈజ్ యువర్ ఫ్రూట్? నీ ఫలమేది? ఫలభరితమైన అనుభవంలోకి, నీటి కాలవల ఎవరు నాటబడిన చెట్టు వలె, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, వెట్ట కలిగినను భయపడదు, ఎండ కాసినా భయపడదు, వడగాలి వీసినా భయపడదు, వర్షములేని సంవత్సరమున దిగులు నందదు, కాపు మానదు. కాపు మానదు. ఎందుకు కాపు మానుతున్నావు? ఎందుకు ఫలాలు లేవు? ఎందుకు సీజనల్ బిలీవర్గా ఉన్నావు? ఎందుకని అన్నీ బాగుంటే బాగా బంధువులు ప్రార్థన చేస్తున్నావు, ఏమీ లేనప్పుడు ప్రార్థన మానేస్తున్నావు? ఎందుకని? ఆర్ యు సీజనల్ బిలీవర్? ఏదో ఒక కాలానికి చెందిన విశ్వాసవా? లేకపోతే 365 రోజులు కూడా ఫలభరితమైన అనుభవాలు, ఫలాలు ఇచ్చే ఆ ఒలివ చెట్టువా? తైలాన్ని ఇస్తున్నావా? తైలం వస్తుందా బయటకు నీలోంచి? తైలం అంటే ప్రార్థన, తైలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ ప్రవాహము నీలో నుంచి ఆ తైలం బయటకు వస్తుందా? ఆలివ్ ఆయిల్ ఈజ్ ఇట్ కమింగ్ అవుట్ ఆఫ్ యు? నువ్వు ఎండిపోయిన చెట్టులా కనబడుతున్నావు. నువ్వు వాడిపోయిన చెట్టులా కనబడుతున్నావు. బాగానే ఉంటుంది, పర్వాలేదు, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, నాకేమి కాలేదు అనుకుంటావు. నువ్వు ఫలములు లేవు, ఆకులు లేవు, కాయలు లేవు, రాలిపోయి ఎండిపోయిన చెట్లు బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. జాగ్రత్త. చూడు, ఒకసారి కిందకి చూడు. ఆ వేర్లు దగ్గర ఉందట గొడ్డలి. ఆ గొడ్డలు పెట్టేశాడు ప్రభు అక్కడ. చూస్తాడు. నీ ఆత్మీయ జీవితం నరికివేయబడి అగ్నిలోనికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. అగ్నిలోనికి వెళ్తావా? మందిరములోనికి వెళ్తావా? మందిరములో ఆ తలుపువై, మందిరములో ఆ ద్వార బంధానువై, దేవుని మందిరంలో ఆ నిశ్చలమైన, దేవుని మందిరంలో స్థిరమైన వ్యక్తిగా ఉంటావా? జల ప్రవాహంలో కూడా, జల ప్రళయంలో కూడా నిలిచి ఉన్న చెట్టు ఏదైనా ఉందరా అంటే అది ఒలివ చెట్టు ఒకటి మాత్రమే. పిల్లరా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని ప్రవాహాలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని జల ప్రళయాలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ ఒలివ చెట్టుని ఏమీ చేయలేకపోయింది. ఆర్ యూ లైక్ దట్? మనం అలాగున్నామా?
సంకల్పం కలిగి ఉందా? దేవుని యొక్క ఒక డిసిషన్ ఉందా? తీర్మానం ఉందా నీకు? తీర్మానం మీద నిలిచి ఉన్నావా? ఆ ఉన్నతమైన ఆ తీర్మానం, ఆ పిలుపులో నువ్వు ఉన్నావా? నిలిచి దేని కొరకు ప్రభు నేను పిలిచాడు? ఎందుకని నిలవబెట్టాడు? ఓ ఐ సీ ద మైటీ హోలీ స్పిరిట్. నేను చూస్తున్నాను దేవుని ఆత్మ నడిపింపు, దేవుని సన్నిధి, దేవుని సమాధానము మీ మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను. ఒక్క తీర్మానం తీసుకోండి, హృదయాలలో ఒక డిసిషన్ తీసుకోండి. ప్రభా నేను కూడా ఒలివ చెట్టు వల్లే పచ్చగా నీ మందిరంలో ఉండాలి నాయన. నేను కూడా నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉండాలి ప్రభువా. ఆ భక్తి నాకు నేర్పించాడు. శక్తి లేని భక్తే ఉంది నా దగ్గర, వేషధారణ భక్తే ఉంది ప్రభువా నా దగ్గర. శక్తి లేదయ్యా, తీవ్రత లేదయ్యా, ఆత్మ నింపుదల లేదు, నడిపింపు లేదు. పేరుకు మాత్రం ఉన్నాను ప్రభు. నీ జీవితాన్ని ప్రభు మార్చును గాక. పరిశుద్ధాత్మ మే ద హోలీ స్పిరిట్ టర్న్ యు టు దిస్ మార్నింగ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగించును గాక. వ్యర్థమైన వాటి వెనకతల పరుగులు తీస్తున్నా, అటు ఇటు ఊగుటుకు, నేను మీ మీద రాజుగా ఉండుటకు అటు ఇటు ఊగుటుకు వచ్చేదనా? నువ్వు అటు వెళ్తే నీ విలువైన ప్రార్థన సమయం ఏం కాను. దేవునితో గడిపే ఆ సమయం ఏమైపోద్ది? నీ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి కదా ఆయనకి. ఆడవి ఒలివ చెట్టు పైన నిన్ను పిల్లరా తీసుకొచ్చి శ్రేష్టమైన ఒలివ చెట్టుతో ఆ తోటలో ఆ ఇజ్రాయేలీలతో సమానవాసులుగా దేవుడు నిన్ను చేస్తే ఎంత నిర్లక్ష్యం వచ్చేసింది నీకు. ప్రభా నన్ను కూడా పచ్చని ఒలివ చెట్టు వల్ల నీ మందిరంలో ఉంచవా. తీర్మానం తీసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యాన్ని విన్నారు ప్రభా. ఏ మాటలు అయితే మీరు మాతో మాట్లాడారు, ఏ మాటల చేత మేము పొడవబడ్డామో, ఏ మాటల చేత మేము హెచ్చరించబడ్డామో, ఆ మాటలకు లోబడడానికి కృప దయచేయండి నాయన. ప్రభా మిమ్మల్ని సంతోషపెట్టే అనుభవం, ఫలభరితమైన అనుభవం, పచ్చగా జీవము కలిగిన అనుభవం, బ్రతికి ఉండే ఆత్మలో బ్రతికి ఉండే అనుభవం ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదికి నిలవబడే అనుభవం, మీ మందిరంలో పచ్చనిగా స్థిరపడి మీ మందిరంలో నాయన గడిపే అనుభవం మాకు దయచేయండి. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి. ఎవరైతే విన్నారో వారి జీవితంలో అద్భుతాలు చేయండి. ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. ప్రతి బంధకము, ప్రతి బలహీనత యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. నీ ప్రజలు మీరు తాకండి ప్రభువా. టచ్ దై చిల్డ్రన్ లార్డ్, టచ్ దై చిల్డ్రన్ లార్డ్, టచ్ దై చిల్డ్రన్ లార్డ్. ఇప్పుడే తాకండి ప్రభు. ఎముకలను, కీళ్ళను, రక్తములు, మూలుగలను ప్రభు అరికాల మధ్యకి నడినెత్వకు నీ ప్రజలను తాకండి ప్రభు. టచ్ దెమ్ ఫుట్ టు ఫీట్. థ్యాంక్ యూ లార్డ్. ఫుట్ టు హెడ్ తాకండి ప్రభు. ప్రజలను తాకండి ప్రభు, ప్రజలను తాకండి ప్రభు. సంఘాన్ని స్థిరపరచండి ప్రభు, నమ్మకస్తులుగా చేయండి ప్రభు. సహవాసం లేని ఈ భయంకరమైన దినాల్లో ప్రభు, మందిరాల్లోకి వెళ్ళి ఆరాధించలేని ఈ స్థితిలో ప్రభు నీ ప్రజలను కనికరించు ప్రభు. నీ ప్రజలను ఎవరిని విడిచిపెట్టదు ప్రభు. ఎవరు నాయన త్రోవ తప్పకుండా, ఎవరు మందుల నుంచి వేరైపోకుండా కృపను అనుగ్రహించు తండ్రి. నీ ప్రజలందరూ స్థిరపడడానికి కృప దయచేయండి. ఈ మాటలు ఎవరి చెవిని పడుతున్నాయో వారందరూ దీవించబడాలి, వారందరూ క్రీస్తులో స్థిరపడాలి, వారందరూ నాటపడాలి ప్రభా. నీ బిడ్డలు నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. లైవ్లో వాక్యాన్ని వింటున్న వారందరినీ, ఆ తర్వాత నాయన యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వినబోతున్న వారందరినీ, ఆ తర్వాత ఎవరి చెవుల్లో, ఎవరి హృదయాల్లో వాక్య విత్తనాలు పడతాయో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. బేతస్త మినిస్ట్రీస్ సంఘాలన్నింటినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. అనంతపూర్ నుంచి కరకపూర్ వరకు కొన్ని వందల సంఘాలు మీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా, ఒక్క వ్యక్తి కూడా డిస్టర్బ్ అవ్వకుండా అందరూ నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలె నిలవబెట్టి బలపరచమని, వాక్యాన్ని ఫలింపు చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని వింటున్న వారందరికీ దేవుని కృప, ఆ అమేజింగ్ గ్రేస్, అద్భుతమైన కృప ఈ లాక్డౌన్ దినాలన్నిటిలో ఆ తర్వాత కూడా తోడయ్యండి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలను ఇచ్చి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని విని మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ప్రతి ఆదివారం కూడా ఉదయం 9:30కే మనం వర్షిప్లో లైవ్లో కలుస్తాం. ప్రియులరా, దేవుని చిత్తం అయితే మే నెల 3వ తారీఖు తర్వాత, మే నెల 3వ తారీఖు కూడా ఆదివారం పడింది. ఆ రోజు కూడా మనం లైవ్లోనే ఉంటాం, ఫేస్బుక్ లైవ్లోనే ఉంటాం. పర్మిషన్ లేదు. మే 3 తర్వాత వచ్చే ఆదివారం దేవుని చిత్తం అయితే మనం అంతా మన మందిరాలలో ఉత్సాహ ధ్వనులు చేస్తూ పరవశించి పాడతాం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అలాగున మే 3 తర్వాత ఈ లాక్డౌన్ ఎత్తివేయబడేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ప్రభు తన కృపను మనందరికి ఇచ్చేలాగానే మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రియులను ప్రార్థిస్తున్నాను, భారంగా ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి కొరకు మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ దినాల్లో మీ ప్రతి అవసరత ప్రభు తీరుస్తారు. ప్రియులరా, వర్షం లేని సంవత్సరం అన్నట అది భయమునందదు, కోపం అనదు, భయపడదట. అలాగే ఉన్నా లేకపోయినా ధైర్యంగానే ఉండండి దేవుని పిల్లలు. జీతాలు ఉన్నా లేకపోయినా ధైర్యంగానే ఉండండి. ఆహారం ఉన్నా లేకపోయినా, రైస్ ఉన్నా లేకపోయినా ధైర్యంగా సింహాల్లాగే ఉండండి. ప్రభు పంపిస్తాడు. ప్రభు మీకు లార్డ్ విల్ సెండ్. ఆకాశ వాక్యంలో తెరుస్తాడు. బండలో నుండి నీరిచ్చాడు ఇశ్రాయేలుకి, మనకి కూడా ఇస్తారు ప్రభు. ఆకాశ వాక్యంలో విప్పుతాడు. ఆ మన్నా కురిసింది పిల్లలు, మనకు కూడా మన్నా కురుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పోషిస్తాడు. మారా జలములు మధురంగా మారుస్తాడు. ఏమీ తక్కువ కాకుండా మిమ్మల్ని నడిపిస్తాడు ప్రభు. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. మీ ప్రతి ప్రార్థన అవసరం నాకు తెలియజేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న నెంబర్ మీ అందరికి తెలుసు. నెంబర్కి వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. ప్రియులరా, మరి అన్ని విషయాల్లో ప్రభు మీకు తోడేయండి, మిమ్మల్ని నడిపిస్తారు. చిత్తమైతే